ఈ ఉదయకాల సమయమందు ఈ మేల్కొల్పు వాక్యము వేకప్ వార్డ్ ద్వారా తన ప్రియులైనటువంటి మనందరితో కూడా మాట్లాడుతూ ఇష్టపడుతున్నటువంటి ఆ దేవాది దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. అదే రీతిగా ఈ యొక్క మేల్కొల్పు మాట వేకప్ వార్డ్ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటను వినటానికి ఇష్టపడుతూ ఆయన సన్నిధిలో వేచి చూస్తున్నటువంటి ప్రభువునందు ప్రియులైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయమునందు ఈ వేకప్ వార్డ్ మేల్కొల్పు మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన ఏ యొక్క మాట ద్వారా, ఏ మేలుకొలుపు మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడో ఆ యొక్క లేఖన భాగాన్ని ఒకసారి మనం ధ్యానం చేసి ఆ యొక్క లేఖముల ద్వారా దేవుడు మనతో ఏమి మాట్లాడదలిచి ఉన్నాడో ఆ యొక్క ఉద్దేశాన్ని తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ఆ యొక్క లేఖన భాగము ఏమనగా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని ఈ యొక్క లేఖముల ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లుగా మనందరము కూడా ప్రయత్నం చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమునకు నీ కుమారుడును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మేల్కొల్పు మాట వేకప్ వార్డ్ ద్వారా మా ఆత్మ సంబంధమైన జీవితాల్లో మమ్మల్ని మేల్కొల్పటానికి, మమ్మల్ని బలపరచటానికి, మా విశ్వాసంలో మమ్మల్ని స్థిరపరచటానికి, నీ వాక్కును వెల్లడి చేయటానికి మీరు ఇష్టపడి ఈ మాటలు మాకు తెలియచేస్తున్నందుకు నీకు వందనాలు. చదవబడినటువంటి లేఖన భాగాల ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. ఈ వాక్యము ద్వారా మేము నీ యందు ఆనందించగలగటానికి ఈ దిన ప్రయాణం అంతటిలో కూడా ఈ వాగ్దానము ద్వారా నీ యొద్దకు వచ్చి తండ్రి ఈ మాటల ద్వారా మేము మా యొక్క విశ్వాస జీవితంలో బలపడటానికి సహాయం చేయమని నీ పక్షముగా నిలవబడుతుండగా నన్ను మరుగుపరిచి నా మాటలు దూరపరిచి నీ మాట నా యందు ఉంచి ఈ మాటలు వీక్షించుచున్న నీ ప్రియులైనటువంటి వారందరితో కూడా మీరే మాట్లాడి బలపరచమని ఘనత మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ వాక్యమై ఉన్న నీ కుమారుడి యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగంలో మనము ఆరాధించేటువంటి దేవుడు, మనము ఆశ్రయించిన దేవుడు, మనల్ని చేర్చుకున్నటువంటి దేవుడు ఏమై ఉన్నాడు అని అపోస్తులైనటువంటి పౌలు దేవుని గురించినటువంటి ఒక గొప్ప వర్తమానాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు, మనం ఆరాధించే దేవుడు ఏమై ఉన్నాడు అంటే సకల యుగములలో రాజయ్యుండి. మొట్టమొదటిగా ఆయన సకల యుగములలో రాజయ్యున్నాడు. రెండవదిగా ఆయన అక్షయుడు అనగా క్షయము కానివాడు, మరణము లేనివాడు. మూడవదిగా అదృశ్యుడు అనగా మన కంటికి కనబడనటువంటి వాడు. ఆయన ఆత్మ కనుక ఆత్మను చూడటం ఎవరికి సాధ్యము కాదు. ఆయన అదృశ్యుడగు దేవుడు. నాలుగవదిగా ఆయన అద్వితీయ దేవుడు. మొట్టమొదటిగా సకల యుగముల్లో రాజయ్యున్నాడు, రెండవదిగా అక్షయుడైనటువంటి దేవుడు, మూడవదిగా అదృశ్యుడగు దేవుడు, నాలుగవదిగా అద్వితీయుడైనటువంటి దేవుడు. ఈ యొక్క లేఖన భాగముల ద్వారా దేవుడు మనల్ని ఆదరించినట్లుగా ఈ ఉదయకాల సమయమందు ఈ మేలుకొల్పు మాట ద్వారా దేవుడు మనల్ని మేలుకొల్పి ఈ మాటల ద్వారా మన యొక్క ఆత్మ సంబంధమైన జీవితంలో దేవుడు మనం బలపరుచున్నట్లుగా ఈ లేఖములను ఒకసారి మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు సకల యుగములలో రాజై ఉన్నాడు. సకల యుగములో రాజై ఉన్నాడు అనగా
భూమి పుట్టినది మొదలుకొని ఎన్ని యుగములు ఇప్పటి వరకు గడిచిపోయినాయో ఆ యొక్క యుగములన్నిటిలో కూడా ఆయనే రాజు. రాజు అనగానే పరిపాలించేటువంటి వాడు, రాజు అనగా అధికారము కలిగినటువంటి వాడు. సకల యుగముల్లో కూడా ఆయనే పరిపాలించేటువంటి వాడు, సకల యుగముల్లో కూడా ఆయనే అధికారము కలిగినటువంటి వాడు. ఆయనకున్న అధికారమును దేవుడు ఈ ఉదయకాల సమయమందు మనకు తెలియచేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఎంతటి గొప్ప అధికారాన్ని కలిగి ఉన్నాడో ఆ అధికారము కలిగినటువంటి ఆ దేవుణ్ణి ఆశ్రయించుట వలన మన జీవితానికి కలిగేటువంటి మరి గొప్ప మేలులను గురించి ఈ ఉదయకాల సమయమందు దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన సకల యుగముల్లో రాజు అనగా ఆయన పరిపాలించేవాడు, ఆయన అధికారము కలిగినటువంటి వాడు. ఆయన యొక్క అధికారమును గురించి మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే ఆయన పరలోక సైన్య సమూహము మీద అధికారము కలిగినటువంటి వాడు. అనగా పరలోకములో ఉన్నటువంటి దేవదూతలు, కోట్ల కొలది దేవదూతలు, పరలోకములో ఉన్నటువంటి 24 పెద్దలు, పరలోకములో ఉన్నటువంటి 4 జీవులు, ఇంకా పరలోకములో ఉన్నటువంటి సమస్తము మీద ఆయన అధికారము కలిగినటువంటి వాడు. ఆ రీతిగానే ఆకాశ సైన్య సమూహము, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 19వ వచనములో రాయబడినటువంటి రీతిగా ఆకాశ సైన్యము అనగా ఆకాశములో ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ యొక్క ఆకాశ సైన్య సమూహము మీద ఆయన అధికారము కలిగినటువంటి వాడుగా మనకి కనబడుతూ ఉన్నాడు. ఆ రీతిగానే యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనంలో రాయబడినటువంటి రీతిగా సకల శరీరుల మీద ఆయన అధికారము కలిగినటువంటి వాడు. పరలోకమున్న సైన్య సమూహం మీద అధికారము కలిగినటువంటి వాడు, ఆకాశ సైన్యము మీద అధికారము కలిగినటువంటి వాడు, సకల శరీరుల మీద ఆయన అధికారము కలిగినటువంటి వాడు, ప్రకృతి మీద ఆయన అధికారం కలిగినటువంటి వాడు, దెయ్యముల మీద ఆయన అధికారం కలిగినటువంటి వాడు, మరణము మీద ఆయన అధికారం కలిగినటువంటి వాడు, ఆయన సమస్తము మీద అధికారం కలిగినటువంటి వాడు. అవి కంటికి కనిపించేవైనా, కంటికి కనబడనటువంటివైనా, అవి దృశ్యమైనవైనా అదృశ్యమైనటువంటివైనా వాటన్నిటి మీద అధికారం కలిగినటువంటి వాడు. మనము ఆరాధించేటువంటి దేవుడు, మనం ఆశ్రయించేటువంటి దేవుడు అన్నిటి మీద అధికారం కలిగినటువంటి వాడు. ఈ ఉదయకాల సమయం నందు ఈ యొక్క మేల్కొల్పు మాట ద్వారా, ఈ వేకప్పు వాడు ద్వారా దేవుడు మనకు తన అధికారమును గురించి ఎందుకు తెలియచేస్తున్నాడు అంటే, మరి ఆయన ఆశ్రయించినటువంటి ఆయన ప్రజలైనటువంటి మనము మరి ఏ సమస్యతో మనం బాధపడుతూ ఉన్నామో, ఏ ఇబ్బందుల్లో మనం ఉన్నామో ఆ యొక్క సమస్యల నుంచి విడిపించుటకు ఆయన శక్తిమంతుడు. వాటి మీద ఆయనకు అధికారం ఉన్నది. సమస్తము మీద ఆయనకు అధికారం ఉన్నది. మన సమస్యలు ఆయన ఎరిగినటువంటి వాడు. మన సమస్యల మీద కూడా ఆయనకు అధికారం ఉన్నది. ఆ సమస్య ఏదైనప్పటికీ, ఇస్సాకు పుట్టక మునుపు శారా అనుభవించినటువంటి సమస్య కావచ్చు, సమూయేలు పుట్టక మునుపు హన్నా అనుభవించినటువంటి సమస్య కావచ్చు, అటువంటి సమస్యల నుంచి విడిపించటానికి ఆయన శక్తిమంతుడు. మృతతుల్యురాలైనటువంటి శారా యొక్క గర్భములో నుండి ఆకాశ నక్షత్రములంత విస్తారముగా సంతానాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు మన దేవుడు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన అధికారమును బట్టి దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి మాట ఏమిటంటే, నాకు అసాధ్యమైనది లేదు, నాకు సమస్తం మీద అధికారం ఉన్నది. మన సమస్య ఏదైనప్పటికీ కూడా ఆ సమస్య నుంచి మనల్ని విడిపించుటకు శక్తిమంతుడైనటువంటి దేవుడుగా ఈ ఉదయకాల సమయమందు ఈ యొక్క మేల్కొల్పు మాట ద్వారా, ఈ వేకప్ వాడు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ సమస్య ద్వారా బాధపడుతున్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఎటువంటి ఇరుకుల్లో ఉన్నా, ఆ యొక్క ఇరుకుల్లో నుంచి, ఆ యొక్క ఇబ్బందుల్లో నుంచి, ఆ బాధల్లో నుంచి, ఆ నిందల్లో నుంచి, ఆ అవమానంలో నుంచి విడిపించుటకు నేను శక్తిమంతుడు అనేటువంటి గొప్ప వాగ్దానాన్ని దేవుడు ఈ ఉదయకాల సమయమందు ఈ మేల్కొల్పు మాట ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన అధికారము, సకల యుగముల్లో ఆయన రాజు, ఆయన అధికారం కలిగినటువంటి వాడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు. పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు, ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ప్రకృతి మీద, దెయ్యముల మీద, సకల శరీరుల మీద, మనకున్న సమస్యల మీద, ఈరోజు ఉన్నటువంటి ఈ లోక సంబంధమైన నాయకుల మీద, అధికారుల మీద, రాజుల మీద, రాజ్యముల మీద, సమస్తము మీద ఆయన అధికారము కలిగినటువంటి వాడు. అటువంటి
సర్వాధికారి అయినటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయమందు తన యొక్క వాక్కును వెల్లడిపరుస్తూ ఉన్నాడు. తన వాగ్దానముగా ఈ మాటను మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన సకల యుగముల్లో రాజు అనగా సర్వాధికారిగా ఆయన తను తాను మనకు ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. ఈరోజు ఏ సమస్యతో బాధపడుతున్నావో ఆ సమస్య మనకు కష్టమైనది, కానీ దేవునికైతే అది అసాధ్యమైనది కాదు. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమని దేవుడు ఈ ఉదయకాల సమయమందు తన లేఖముల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన రాజు అన్నాడని, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదని, మృతతుల్యురాలైనటువంటి శారా యొక్క గర్భములో నుండి ఆకాశ నక్షత్రములంత విస్తారముగా జనాంగాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు అదే రీతిగా నిర్జీవమైనటువంటి ఒక బండలో నుండి సముద్రమంత విస్తారముగా నీటిని ప్రవహింప చేసినటువంటి దేవుడు, అగ్నిగుండములను చల్లార్చినటువంటి దేవుడు, శాసనములను మార్చినటువంటి దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని అనేకమైనటువంటి ఆధారాలు తన యొక్క పరిశుద్ధ గ్రంథము ద్వారా మనకు చూపిస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయమందు ఈ మాటలు వినిచున్నటువంటి మనందరితో కూడా దేవుడు మనకు సెలవిస్తున్నటువంటి మాట, నేను సర్వాధికారము కలిగినటువంటి దేవుడను, సకల యుగముల్లో నేనే రాజును, నా యొక్క అధికారమునకు లోబడినటువంటివి ఏది కూడా లేదు, నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదని దేవుడు ఈ ఉదయకాల సమయమందు తన లేక మాట ద్వారా మనల్ని ఆదరించటానికి, మనకున్నటువంటి పరిస్థితుల నుంచి మనల్ని విడిపించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఒకవేళ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వాటి నుంచి విడిపించటానికి ఆయన సమర్థుడు. ఎటువంటి రోగములతో బాధపడుతున్న రోగముల నుంచి విడిపించటానికి ఆయన సమర్థుడు. 12 సంవత్సరముల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి యాతన పడి తనకు కలిగిన ధనమంతటిని కూడా పోగొట్టుకుని వ్యయపరుచుకొని ఆ డాక్టర్ల వలన ఏ మేలును పొందలేక ఆమెకున్నటువంటి బాధ ఇంకా ఎక్కువై ఆమె మరింత సంకటపడింది అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. 12 సంవత్సరములు బాధపడినటువంటి ఆమె బాధ 12 సెకండ్లలోనే తీసివేసినటువంటి దేవుడు మనము ఆరాధించేటువంటి దేవుడు, మనం ఆశ్రయించినటువంటి దేవుడు. ఆ యొక్క రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యొక్క రోగమునే కాదు, మన రోగములను, మన బలహీనతలను, మన ఇబ్బందులను కూడా ఆయన తీసివేయుటకు సమర్థుడు. ఒకవేళ అది వారి నిమిత్తం అయితే అది చరిత్ర అవుతుంది. పరిశుద్ధ గ్రంథం అనేటువంటిది జీవము కలిగినటువంటిది. ఇది అన్ని కాలంలో సకల యుగములలో ఆయన రాజు, సకల యుగములలో ఆయన సమస్తము చేయు దేవుడై ఉన్నాడని ఈ యొక్క లేఖముల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన సకల యుగముల్లో రాజు అనగా ఈ మాట ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నమ్ముటం మనవశమైతే నమ్మినటువంటి మనకు సమస్తము సాధ్యమే అంటున్నాడు. కాబట్టి ఈ మాటలు వినుచున్నటువంటి వారందరితో, తన ప్రియులైనటువంటి వారందరితో ఈ ఉదయకాల సమయం మందు దేవుడు మరి తెలియచేస్తున్నటువంటి గొప్ప వర్తమానం ఏమిటి అంటే, భయపడవద్దు, ఆయన యందు విశ్వాసం ఉంచుడి, ఆయన సమస్తమును చేయగలిగినటువంటి దేవుడు. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన అక్షయుడు అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే క్షయము కానటువంటి వాడు, అంటే మరణము లేనటువంటి వాడు, నిరంతరము ఉండేటువంటి వాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి వాడు, సకల యుగములో రాజు, సర్వాధికారి అయినటువంటి రాజు. ఆయన మరి ఏమై ఉన్నాడంటే అక్షయుడై ఉన్నాడు, మరణము లేనటువంటి వాడుగా ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే అదృశ్యుడు, ఆయన అదృశ్యుడగు దేవుడు అనగా కంటికి కనబడట్లేదు. ఆయన కంటికి కనబడకపోయినప్పటికీ ఆయన గుచ్చినటువంటి సాక్ష్యము మనకు లేకుండా చేయలేదని అపోస్తుల కార్యముల్లో మరి అపోస్తుడు అయినటువంటి పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26, 27 వచనాలను మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26, 27 వచనాలను మనం చూసినట్లయితే, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలము యొక్క పొలిమేర్లను ఏర్పరిచెను. ఆయన ఏ దేవుణ్ణైతే మనం ఆశ్రయించామో, సకల యుగములో రాజయ్యన్నాడు, అదృశ్యుడు అని
అక్షయుడు అని ఏ దేవుని గురించి అయితే మనం ధ్యానం చేస్తున్నామో ఆ దేవుడు, ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండేవాడు కాదు. ఆయన అదృశ్యుడు, మనకు కనబడట్లేదు కాబట్టి ఆయన లేడని, ఆయన ఎక్కడో ఉన్నాడని, ఎంతో దూరంలో ఉన్నాడని ఏమాత్రం అనుకొనవద్దు. ఆయన అంటున్నాడు, ఆయన మనలో ఎవనికి దూరముగా ఉన్నవాడు కాదు. మనము ఆయన యందు బ్రతుకుతున్నాం, మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉలికి కనుగొని ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. ఆయన అదృశ్యుడైనటువంటి దేవుడు, ఆయన మరి మనకు సమీపంగా ఉన్నటువంటి దేవుడు, ఆయన వలె సమీపముగా ఉండగలిగినటువంటి దేవుడు మరొకడు లేరని భక్తులైనటువంటి వారు ఆయన గుచ్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఆయన అదృశ్యుడైనటువంటి దేవుడు, ఆయన అక్షయుడైనటువంటి దేవుడు, మరణము లేనిటువంటి వాడు, భూమి కంటికి కనపడకపోయినప్పటికీ మనకు సమీపముగా నుండి మన యొక్క కార్యములను సఫలీకృతము చేస్తూ, మన యొక్క ఇబ్బందుల్లో మనకు తోడుగా ఉంటూ, మన యొక్క అవసరతల్లో మనకు తోడుగా ఉంటూ, మన బలహీనతల్లో మనకు తోడుగా ఉంటూ మన లేవనెత్తుతున్నవాడు, మన బలపరుస్తున్నవాడు, మనల్ని నడిపిస్తున్నటువంటి వాడు మన దేవుడు. అదృశ్యుడు, కానీ ఆయన మనకు సమీపముగా ఉన్న దేవుడు. ఆయన అదృశ్యమైనటువంటి లక్షణాలను గురించి రోమీలకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనంలో చూసినప్పుడు, ఆయన అదృశ్యుడు, మన కంటికి కనబడట్లేదు, ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. ఆయన ఎటువంటి దేవుడు, ఆయన యొక్క శక్తి గురించి, ఆయన యొక్క బలమును గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి. దేవుడు ఏమై ఉన్నాడు, మనం ఆరాధించే దేవుడు, మనం ఆశ్రయించిన దేవుడు, మనల్ని చేర్చుకున్న దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన నిత్య శక్తిమంతుడు. ఆయన నిత్య శక్తిమంతుడు అనేటువంటి విషయము మనకు అర్థమవటానికి ఈ సృష్టిలో కొన్నిటిని మనకు ఆధారముగా, ఈ సృష్టిలో ఉన్నటువంటి వాటిని దేవుడు మనకి మరి ఒక రుజువుగా చూపిస్తూ ఉన్నాడు. ఆయన శక్తిని గురించి మనం ఆలోచన చేయటానికి సృష్టిలో ఉన్నటువంటి వాటిని గురించి ఆలోచన చేయమంటున్నాడు. ఈ సృష్టిలో ఉన్నటువంటి సూర్యుని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, సూర్యుడు సృజింపబడిన దినము మొదలుకొని ఇప్పటి వరకు కూడా అదే వేడితో, అదే వెలుగుతో ప్రయాణిస్తూ ఉన్నాడు, ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆయన వెలుగు ఎన్నడూ కూడా తగ్గిపోలేదు, ఆయన యొక్క వేడి ఎన్నడూ కూడా తగ్గిపోలేదు. ఆయన నిరంతరము ప్రయాణం చేస్తూ ఉన్నాడు. రీసెంట్గా ఈ మధ్య సైంటిస్టులు కనుక్కున్నటువంటిది ఏమిటి అంటే, సూర్యుడైనటువంటి వాడు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. సూర్యుడు కూడా అత్యంత వేగంతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ సూర్యుని చుట్టూ భూమి, ఆ సూర్యుని చుట్టూ ఈ గ్రహాలన్నీ కూడా తిరుగుతూ అవి కూడా సూర్యునితో పాటు ప్రయాణం చేస్తున్నాయని సైంటిస్టులు ఈ యొక్క మధ్యకాలంలో రీసెంట్గా మరి ఒక కొత్త విషయాన్ని ప్రపంచానికి తెలియచేశారు. ఈ యొక్క విషయాన్ని మరి కీర్తన గ్రంథం 19వ అధ్యాయంలో భక్తుడైనటువంటి దావీదు కొన్ని వేల సంవత్సరాల క్రితమే తెలియచేయటం జరిగింది. అతని యొక్క వేడికి మరుగైనది లేదని, అతడు ఈ దిక్కు మొదలుకొని ఆ దిక్కు వరకు పరిగెత్తనొల్లసించుచున్నాడని, తన చున్నటువంటి పెండ్లి కుమారుడు వలె ఉన్నాడని సూర్యుని గురించి తెలియచేస్తూ ఉన్నాడు. ఆ సూర్యుడైనటువంటి వారిని చూచినప్పుడు ఆ సూర్యుడు ఎంత శక్తిమంతుడు, ఆ సూర్యుని దగ్గరికి వెళ్ళటానికి కూడా ఎవరికి ఏమాత్రము సామర్థ్యము సరిపోదు. ఆయన యొక్క వేడికి, ఆ సూర్యుని యొక్క వేడికి నిలబడగలిగినటువంటి వాడు కానీ, తట్టుకొనగలిగినటువంటి వాడు కానీ ఎవడు లేడు. అటువంటి సూర్యుడు నిరంతరము ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క వెలుగులో కానీ, ఆయన యొక్క వేడిలో కానీ, ఆయన యొక్క వేగంలో కానీ ఎటువంటి మార్పు లేదు. ఈ వీటిని చూసినప్పుడు మనకు అర్థమవ్వాల్సింది ఏమిటి అంటే, ఇంతటి శక్తిమంతుడైనటువంటి సూర్యుడిని, వేడిని, వెలుగును ప్రకాశిస్తున్నటువంటి ఆ సూర్యుడిని, నిరంతరము ఉన్నటువంటి భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు నిరంతరము ఉన్నటువంటి ఆ సూర్యుడే ఎంత శక్తిమంతుడైతే, ఇంతటి బలవంతుడైతే, ఆ సూర్యుడిని సృష్టించినటువంటి దేవుడు ఇంకా ఎంత శక్తిమంతుడై ఉంటాడు. ఆయన యొక్క నిత్య శక్తిని, ఈ సృష్టిలో ఉన్నటువంటి వాటిని, జగదోత్పత్తి మొదలుకొని సృష్టింపబడినటువంటి వస్తువులను గురించి ఆలోచన చేస్తే ఆయన్ని గుర్చినటువంటి సంగతులు మనకు అర్థమవుతాయి. అదృశ్యుడైనటువంటి దేవుని యొక్క లక్షణాలు మనకు అర్థమవుతాయి. అదృశ్యుడైనటువంటి దేవుడు ఎంతటి శక్తిమంతుడో మనకు అర్థమవుతుంది. ఆయన అధికారం కలిగినటువంటి వాడు, ఆయన శక్తిమంతుడు, నిత్య శక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది లేనే లేదు. అది ఏ సమస్య అయినప్పటికీ ఆయనకు సమస్తము సాధ్యమే అని ఉదయకాల
ఉదయకాల సమయమందు ఈ వేకప్ వార్డ్ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఉన్న స్థితిలో నుంచి మనం లేవనెత్తటానికి, మనం ఉన్న స్థితిలో మనల్ని బలపరచటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన సకల యుగముల్లో రాజై ఉన్నాడు. రెండవదిగా ఆయన అక్షయుడైనటువంటి వాడిగా ఉన్నాడు. మూడవదిగా ఆయన అదృశ్యుడైనటువంటి వాడిగా ఉన్నాడు. నాలుగవదిగా మనం చూచినప్పుడు ఆయన అద్వితీయ దేవుడు. అద్వితీయుడు అనే పదానికి అర్థం ఏమిటి అంటే ద్వితీయుడు లేనటువంటి వాడు. ఈయన వంటి వాడు మరొకడు లేనే లేడు. వేల్పులలో ఈయన వంటి వాడు లేడు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద ఉన్న జలముల అందే కానీ ఈ సృష్టిలో ఎక్కడా కూడా ఈయన వంటి వాడు ఒక్కడునూ లేడు. సకల యుగముల్లో రాజయ్యుండి అక్షయుడైనటువంటి వాడు, అద్వితీయుడైనటువంటి మరి ఈ దేవుడు, ఇటువంటి దేవుడు మరొకడు లేరు అనేటువంటి గొప్ప వర్తమానాన్ని దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయమందు ఈ వేకప్ వార్డ్ ద్వారా, ఈ మేలుకొల్పు మాట ద్వారా మన బలపరచడానికి ఒక గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ వాగ్దానం ఏమిటి అంటే, నేను సర్వశక్తి గల దేవుడను, సర్వ శరీరుల మీద నాకు అధికారం ఉన్నది. ఆయన సకల యుగంలో రాజు అంటే ఆయన సమస్తము మీద ఆయన అధికారం కలిగినటువంటి వాడు. ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడిగా ఈ ఉదయకాల సమయమందు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమందు మన సమస్య ఏదైనప్పటికీ కూడా ఆ సమస్య నుంచి విడిపించటానికి ఆయన శక్తిమంతుడిగా కనబడుతూ ఉన్నాడు. ఆ సమస్య ఏదైనప్పటికీ కూడా వాటినన్నిటి నుంచి కూడా విడుదల దయచేయటానికి ఆయన శక్తి కలిగినటువంటి దేవుడిగా ఆయన తన్ను తాను ఈ ఉదయకాల సమయమందు మనకి ప్రత్యక్షపరుచుచున్నాడు. ఆ రీతిగానే అక్షయుడు, క్షయము కానివాడు, మరణము లేనివాడు, నిరంతరము ఉండేటువంటి వాడు. మూడవదిగా అదృశ్యుడు, మన కంటికి కనబడకపోయినప్పటికీ మనకు సమీపంగా ఉన్నాడు. అదృశ్యుడైనటువంటి ఆ దేవునికి వచ్చినటువంటి లక్షణాలను ఈ జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడినటువంటి ఈ వస్తువులు అనగా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ భూమి, నిరంతరము నిలిచి ఉన్నటువంటి ఈ వస్తువులను గురించి మనం ఆలోచించటం ద్వారా అదృశ్యుడైన దేవుని యొక్క నిత్య శక్తిని గురించి తెలుసుకుంటానికి ఆధారాలను దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. ఆ రీతిగానే అద్వితీయ దేవుడు, ఆయన అద్వితీయ దేవుడు అనగా ఆయన వంటి వాడు మరొకడు లేనేలేడు. ఇటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయమందు మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని ఆదరించటానికి, మన బలపరచటానికి, కృంగిపోయిన స్థితిలో మనం లేవనెత్తటానికి, ఏ సమస్య వల్ల మనం మరి నలగగొట్టబడుతున్నామో, ఏ సమస్య వల్ల నలిగిపోతూ ఉన్నామో ఆ సమస్యల నుంచి మనల్ని విడిపించటానికి ఆయన శక్తిమంతుడు, ఆయన బలవంతుడు. నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు, నమ్ముట నీ వలనైతే నమ్మినటువంటి నీ పట్ల ఈ కార్యాలు చేయటానికి నేను శక్తిమంతుడును అని దేవుడు ఈ ఉదయకాల సమయమందు ఈ యొక్క మాట ద్వారా, ఈ వాక్యము ద్వారా, ఈ జీవము కలిగినటువంటి పలుకు ద్వారా నిరంతరము సకల యుగములో రాజు అయినటువంటి ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన సమస్యలను తీర్చటానికి ఈ ఉదయకాల సమయమందు ఈ యొక్క వాక్యమును మనకు హృదయాలకు దయచేస్తూ మన హృదయాలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని సకల యుగముల్లో రాజై ఉన్నటువంటి ఆయనకు ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక అని ఆ యొక్క వాక్య భాగాన్ని అపోస్తలుడైన పౌలు ముగించి ఉన్నాడు. సకల యుగముల్లో ఆయన రాజు, ఆయన నిరంతరం ఉండేటువంటి రాజు, అక్షయుడైనటువంటి రాజు, అదృశ్యుడైనటువంటి రాజు, అద్వితీయుడైనటువంటి రాజు, సర్వాధికారము కలిగినటువంటి రాజు, నిత్య శక్తిమంతుడైనటువంటి వాడు, మన యొక్క పరిస్థితులను ఎరిగినవాడు, మన పరిస్థితులను నుంచి మనలను విడుదల దయచేయుటకు శక్తిమంతుడు. ఆయన కన్నులకు మరుగైనది ఏది కూడా లేదు, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. కాబట్టి ఈ మాటలు వినిచున్నటువంటి మరి ప్రభువునందు ప్రియులైనటువంటి వారందరికీ కూడా ఈ ఉదయకాల సమయమందు దేవుడిస్తాన గొప్ప వాగ్దానం ఇది. ఆయన శక్తిమంతుడు, ఆయన బలవంతుడు. నీకు విరోధముగా రూపించిన ఏ ఆయుధమును కూడా వర్ధిల్లక ఆయన వాటన్నిటి నుంచి కూడా విడిపించేటువంటి దేవుడుగా ఈ ఉదయకాల సమయమందు తన్ను తాను మనకి ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. కనుక ఈ లేఖన భాగము ద్వారా, ఈ వాక్యము ద్వారా, ఈ జీవము కలిగినటువంటి మేలుకొలుపు మాట ద్వారా మనము బలపడి ఈ వాక్యాన్ని బట్టి ఈ దినము మాత్రమే కాకుండా సకల యుగంలో ఆయన రాజు అయి ఉన్నాడు కనుక మన జీవిత కాలమంతయు కూడా ఈ వాక్యము ద్వారా, ఈ మాట ద్వారా మనము బలపడటానికి ఆయన నా పక్షంగా ఉన్నాడు, ఆయన
లోకముకు కనబడట్లేదు, మనకి కనబడ్డు, ఆయన అదృశ్యుడు, ఆయన మనకు సమీపంగా ఉన్నటువంటి దేవుడని మనము మన మనోనేత్రములతో ఈ వాక్యము ద్వారా ఆయనను చూచి ఆయన నిత్యశక్తిమంతుడని, ఆయన సమస్తమును నెరవేర్చగలిగినటువంటి దేవుడని రూఢిగా విశ్వసించి ఆయన యందు స్థిరమైనటువంటి విశ్వాసముతో మన సమస్యలకు, మనకి ఉన్నటువంటి ఇబ్బందుల్లో, మనకున్నటువంటి మరి ఆర్థికపరమైనటువంటివి కానీ రోగభరితమైనటువంటి శరీర సంబంధమైనటువంటి అవి రోగములే కావచ్చు, బలహీనతలే కావచ్చు, మరి ఏదైనప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా విడిపించటానికి ఆయన శక్తిమంతుడని నమ్ముట మనవశమైతే నమ్మువారికి సమస్తము సాధ్యమేనని ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు, వాగ్దానాలు నెరవేర్చుటకు ఆయన శక్తిమంతుడు కనుక ఈ ఉదయకాల సమయమందు సకల యుగములలో రాజయ్యుండి అదృశ్యుడు, అక్షయుడు, అద్వితీయ దేవుడైనటువంటి ఆయనకు ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక అని అపోస్తులైన పౌలు సెలవిచ్చినటువంటి రీతిగా ఆ యొక్క మాటల ద్వారా, ఈ యొక్క లేఖన భాగము ద్వారా మనం ఆదరణ పొందటానికి, బలపడటానికి, మన విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగటానికి ఈ లేఖన భాగాలను ఆధారం చేసుకుని ఈ దినమంతా ఆ రీతిగానే మన జీవితకాలం అంతా విశ్వాసముతో, ఆశతో ఆయన వైపు చూచుచు ముందుకు సాగిపోదాం. ఆయన వైపు చూచినటువంటి వారు ఎన్నడూ కూడా సిగ్గుపడరని దేవుడు ఈ యొక్క లేఖముల ద్వారా మాట్లాడుతున్నాడు.